సరే, పోయినసారి డాక్ట్రిన్స్లో ఎంత మట్టుకైతే నేర్చుకున్నామో అక్కడ నుంచి ఇవాళ మరికొంత కంటిన్యూ చేద్దాం. ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి, ఏం నేర్చుకున్నాము అనేది ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. దానికి మునుపు టీఏ విజన్ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏంటి తిమోతి ఎక్స్పోజిటర్స్ అకాడమీ యొక్క విజన్? నమ్మకమైన బైబిల్ ఎక్స్పోజిటర్లను తయారు చేయటం, టు ట్రైన్ ఫెయిత్ఫుల్ బైబిల్ ఎక్స్పోజిటర్స్. అలా చేయటానికి ఉన్నటువంటి మిషన్ ఏంటి? సంఘమునకు క్షేమాభివృద్ధి కలిగేలా బైబిల్ ఎక్స్పోజిటరీ బోధనలో తరబేది ఇవ్వటం, టు ట్రైన్ ఇన్ ద బైబిల్ ఎక్స్పోజిటరీ టీచింగ్ ఫర్ ది ఎడిఫికేషన్ ఆఫ్ ది చర్చ్. మూలవాక్యం, దేవుడు మనకిచ్చినటువంటి మూలవాక్యం ఏంటంటే, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడుము. ఈ మూలవాక్యాన్ని ఆధారం చేసుకుని దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క విజన్ అచీవ్ చేయటానికి ఈ మిషన్ ని మనము కలిగి ఉన్నాం. ఈ విషయాన్ని దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. మనం ఇదివరకు బిబ్లికల్ థియాలజీని గురించిన స్టడీ మనం చేశాము. ఈ బైబిల్ గ్రంథం దేవుని వాక్యం అనటానికి ఆధారాలు ఏంటి, ఈ బైబిల్ గ్రంథం ద్వారా దేవుడు ఎలా మాట్లాడతాడు అనే విషయాలు మనం చర్చించుకున్నాం. థియాలజీ ప్రాపర్, ద స్టడీ ఆఫ్ గాడ్, దేవుని గురించినటువంటి వివరణ మనం కొంత మటుకు చూసాం. అందులోనే భాగంగా త్రిత్వం గురించినటువంటి సిద్ధాంతం కూడా మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఆ తర్వాత యేసుక్రీస్తు దేవుడు అనటానికి ఆధారాలేంటి, ద స్టడీ ఆఫ్ డీటీ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని గురించినటువంటి కొన్ని వివరాలు కూడా మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత న్యూమటాలజీ, ద స్టడీ ఆఫ్ ది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు దేవుడు అనడానికి ఆధారం ఏంటి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య ఏమిటి, పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే కృపావరాలు ఏంటి, పరిశుద్ధాత్మ దేవుని వరములు మాత్రమే కాకుండా ఆ ఫలము కూడా ఏమిటి అనే విషయాన్ని కూడా మనము గతంలో కొన్ని పాఠాలు నేర్చుకున్నాం. మనం స్టడీ ఆఫ్ హ్యూమానిటీ గురించి మనం ప్రారంభించి ఆంథ్రోపాలజీ అని కూడా అంటాము. ఆంథ్రోపాలజీ మీన్స్ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ స్టడీస్ ఆఫ్ హ్యూమన్ కైండ్. మనం 3 విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 ప్రశ్నలకు జవాబు చెప్పాలి. హూ యామ్ ఐ, నేను ఎవరిని, వేర్ డిడ్ ఐ కమ్ ఫ్రమ్, నేను ఎక్కడి నుంచి వచ్చాను, వేర్ యామ్ ఐ గోయింగ్. ఈ 3 ప్రశ్నలకు ప్రతి మానవుడు జవాబు చెప్పాలి. ఈ 3 ప్రశ్నలకు జవాబులు చెప్పాలంటే దేవుడు ఎవరో మనం గ్రహించాలి. ఆ దేవునికి మనకు వ్యక్తిగతమైనటువంటి సంబంధము, సహవాసము నెలకొల్పబడాలి. లేకపోతే అర్థం కాదు. దేవుని యొక్క పరిశుద్ధతలో కానీ నేనెవరినో నాకు అర్థం కాదు. దేవుడు ఎవరో ఎరిగినప్పుడు నేనెవరినో ఎరుగుతాను. అప్పుడు నా ఒక ఉనికి యొక్క ముఖ్య ఉద్దేశం, నేను ఎందుకున్నాను భూమి మీద, నేను ఎక్కడికి ప్రయాణం చేస్తా ఉన్నాను, నా భవిష్యత్ ఏంటి అనే ప్రశ్నలు కూడా జవాబు చెప్పడానికి సాధ్యమవుతుంది. ఆరిజిన్ ఆఫ్ మ్యాన్ గురించి మనం పోయినసారి చూసాం. డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్ ఉన్నాయి, దాని గురించి రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి. అందులో 3 ప్రాముఖ్యమైనవి ఏమిటంటే ఎవల్యూషన్, రెండవది థీస్టిక్ ఎవల్యూషన్, మూడవది క్రియేషనిజం. ఎవల్యూషన్ గురించి మనం చూసాము పోయినసారి. ఎస్ఎన్టీ ఫార్ములా మనం గుర్తుపెట్టుకోవాలి. స్పాంటేనియస్ జనరేషన్, ఎన్ వచ్చేమో న్యాచురల్ సెలక్షన్, టీ ఏమో టైం. పోయినసారి దాని గురించి చూసాం. థీస్టిక్ ఎవల్యూషన్ అంటే కూడా వీళ్ళు కూడా దాదాపు అలాగే చెప్తారు. కాకపోతే దేవుడు క్రియేట్ చేసి వదిలేశాడు, ఆటోమేటిక్ గా నెక్స్ట్ జనరేషన్స్ వస్తా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అంటారు. క్రియేషనిజం గురించి కూడా మనం చూసాం. ఆదికాండం 1:26-27 వచనాల్లో దేవుడు తన పోలికలో ఆది మానవుని సృష్టించాడు అంటే దాని వివరణ కూడా మనం కొంతమటుకు మనం చూసాం. ఆరిజిన్ ఆఫ్ మ్యాన్ గురించి కనీసం మనకు ఎంతైతే అవసరమో దాని గురించి చూసాం. ఒకవేళ ఎవరైతే పోయినసారి చెప్పింది కనుక వినడానికి సాధ్యం కాలేదో దానికి సంబంధించిన రికార్డ్స్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇవాళ రెస్ట్ ఆఫ్ ది పోర్షన్ మనం స్టడీ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఫాల్ ఆఫ్ మ్యాన్, మానవుని యొక్క పతనం. ఆదికాండం 1:31. దేవుడు తాను చేసినది యావత్తు చూసినప్పుడు చాలా మంచిదిగా ఉండెను.
మీకు ఎక్కడెక్కడ ఏదేది అవసరమో అది మాత్రమే మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ ఒక్క వచనం మనకేం చెప్తుందంటే, దేవుడు ఏదైతే చేశాడో పర్ఫెక్ట్ గా చేశాడు అని అర్థం. పర్ఫెక్ట్ గా చేశాడు. పర్ఫెక్ట్ గా చేశాడు. చాలా మంచిదిగా ఉండెను అని రాయబడింది. ప్రసంగి 7:29లో ఏమని రాయబడిందంటే, దేవుడు నరులను యథార్థవంతులుగా చేశారు. వారే తమ మార్గమును చెరుపుకున్నారు అని ప్రసంగి చాలా స్పష్టంగా చెప్తాడు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 23, 24 వచనాలు కనుక చూసినట్లయితే, ఆది మానవుడైన ఆదాము అవ్వలు చేయబడినప్పుడు వాళ్ళు నీతియు యథార్థమైన భక్తి గలవారుగా ఉన్నట్లుగా చేశారు. దే హ్యావ్ ట్రూ రైచియస్నెస్ అండ్ ట్రూ హోలీనెస్ అనే విషయం మనకు అర్థమవుతుంది. కొలసి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం కనుక చూసినట్లయితే, దేవుడు వారికి తగినంత జ్ఞానాన్ని అనుగ్రహించాడు అనేది మనం చూస్తాం. ఆదాము ఈ ఈ పేర్లు పెట్టినప్పుడు బైబిల్ పండితులు ఏమంటారంటే, దాదాపు 3.5 years టైం పట్టిండొచ్చు అని అంటారు. ఎందుకంటే హోల్ క్రియేషన్ లో ఉన్నటువంటి వాటికి ఒక్కొక్క పేరు పెట్టడానికి ఎంత జ్ఞానం కావాలి, అంత జ్ఞానం. సో వెన్ గాడ్ మేడ్ మ్యాన్, హీ మేడ్ మ్యాన్ పర్ఫెక్ట్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇది కనుక మనం నమ్మకపోతే మానవుని బట్టి దేవుణ్ణి బ్లేమ్ చేసే అవకాశం ఉంది. సో వెన్ గాడ్ మేడ్ మ్యాన్, హీ మేడ్ వెరీ గుడ్ అనే విషయాన్ని మనం మర్చిపోవు. దేవుడు మానవుని చేసినప్పుడు అక్కడ ఏం చెప్తుందంటే వాక్యము, దేవుడు చేసినటువంటి సృష్టి రమ్యంగా ఉంది, చాలా మంచిది, చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిది. ప్రతి వృక్షం, దేవుడు సృష్టించిన ప్రతి వృక్షం కూడా రమ్యంగా చేశాడు, ఆహారానికి మంచిదిగా చేశాడు. అది మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షాన్ని కూడా సృష్టించాడు. అంటే ప్రతి వృక్షాన్ని చూశాడు. కానీ తోట మధ్యలో జీవవృక్ష ఫలం ఉంది, దాని పక్కల జీవవృక్షము 2 ఉన్నాయి. మధ్యలో తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షం సృష్టించాడు. 16-17 వచనాలు 2వ అధ్యాయంలో దేవుడు ఒక కమాండ్ ఇచ్చాడు. ఏమిటన్నాడు? ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించను. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞను గనక జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఆ చొప్పును గనక చేయకపోతేనే మనం ఇరుకున్న పడతాం. యాక్చువల్గా జరిగిందే అది. దేవుడేమన్నాడు? ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినొచ్చు. అంటే దేర్ ఇస్ నో కండిషన్ వాట్స్ ఎవర్, దేర్ ఇస్ లాట్ ఆఫ్ గ్రేస్, యూ కెన్ ఎంజాయ్ ఎవ్రీ ఫ్రూట్ ఆఫ్ ద ట్రీ. అయితే ఒకే ఒక కండిషన్ పెట్టాడు. ఏమిటా కండిషను? మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలములను తినకూడదు. ఇట్స్ అ మ్యాండేటరీ, తినొద్దు. ఒకవేళ తింటే ఏం జరుగుతుంది అది కూడా చెప్పాడు. నీవు వాటిని తినదినమున నిశ్చయంగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించాడు. నరునికి ఆజ్ఞాపించాడు. 3వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తాం. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా? దేవుడు చెప్పానా? ఇక్కడ నేను ఆ వచనాన్ని కూడా నేను చదివి వినిపిస్తాను. బైబిల్లో ఏమన్నా, ఎందుకంటే నేను ఆ వచనం అంతా మొత్తం పెట్టలేదు. మనకు కాస్త ముఖ్యంగా మనం అర్థం చేసుకోవడానికి, లేక మనకు అవసరమైన భాగాన్ని అక్కడ పెట్టాను. ఎందుకంటే మొత్తం పెడితే స్క్రీన్ అంతా అదే నిండిపోతుంది. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. ఒకవేళ ఎవరితో చెప్పడం జరిగింది? అక్కడ స్త్రీతో చెప్పడం జరిగింది. ఆ స్త్రీ స్థానంలో మీరున్నారనుకోండి, మీరు ఏం చెప్పి ఉండాల్సింది? స్త్రీ స్థానంలో మీరున్నారు. ఇప్పుడు సర్పము ద్వారా సాతాను వచ్చి మాట్లాడినట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతుంది. దాని గురించిన పెద్ద డిస్కషన్ అవసరం లేదనుకుంటాను. ఏం చెప్పొచ్చు? ఈ తోట చెట్లలో దేని వృక్ష ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగి, అప్పుడు వెంటనే 2వ వచనంలో వచ్చినటువంటి జవాబు ఏమిటి? ఈ మన స్టడీ తర్వాత చేద్దాం. ముందు ఒకసారి చూడండి. 2వ వచనంలో
అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్లు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండాన్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో చెప్పాను. ఈ సర్పము ద్వారా సాతాను మాట్లాడుతున్నప్పుడు అవ్వ ఇచ్చినటువంటి జవాబులో చాలా మిస్టేక్స్ మనం చూస్తాం. ఎందుకు ఈ మిస్టేక్స్ వచ్చాయి అంటే ఇది మనకు అర్థమవుతుంది. ఎందుకు వచ్చాయి? దీనికి జవాబు 2 కొరింథీ 11 అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు చెప్తాడు. ఏమని చెప్తాడు? అది కూడా నేను చదివి వినిపిస్తాను. 2 కొరింథీ 11 అధ్యాయం, 2 Corinthians chapter 11. అక్కడ చెప్తూ ఏమంటాడు చూడండి, నేను చదువుతున్నాను 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. 3వ అధ్యాయం 1వ వచనంలో చెప్పినటువంటి ప్రశ్నకు వెనక యాక్చువల్గా ఏం జరిగిందో దాన్ని ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఇంటర్ప్రిట్ చేస్తున్నాడు. ఏం ఇంటర్ప్రిట్ చేస్తున్నాడు? సర్పము తన కుయుక్తి చేత, యుక్తి వేరే కుయుక్తి వేరే. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచి మీ మనసులను చెరిపింది. మనసులను చెరపడం ద్వారా వచ్చే రిజల్ట్ ఏంటి? క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుతున్నాడు. అంటే కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసులకు ఆదికాండం 3వ అధ్యాయము 1వ వచనంలో చెప్పబడిన మాటను దృష్టిలో పెట్టుకొని అక్కడ సాతాను ఏం చేశాడు, ఇప్పుడు మిమ్మల్ని ఏం చేస్తాడు అని చెప్తూ వాళ్ళ విషయం భయపడుతున్నాడు. ఇప్పుడు మన పాఠంలోకి వద్దాం. ఇది నిజమా అన్నప్పుడు వెంటనే వచ్చే ఒక ఆలోచన ఏంటంటే సమ్ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్, సమ్ కైండ్ ఆఫ్ డౌట్. దేవుని వాక్యాన్ని సందేహించ, దేవుడు ఏదైతే చెప్పాడో ఎందుకు చెప్పుకుంటాడు అలాగా అని దేవుణ్ణి సందేహించే విధంగా, దేవుని యొక్క ఆజ్ఞను ప్రశ్నించే విధాన్ని ఇక్కడ మనకు కనపడుతుంది. ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని చెప్పాను. ఆబ్జెక్టివ్ ఆన్సర్ చెప్తే చెప్పాడు అంటే కూడా సరిపోతుంది. అందుకనే మనకు స్ట్రాంగ్ కన్విక్షన్స్ కనుక ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, దేవుడు ఏదైతే చెప్పాడో దాని విషయమే స్ట్రాంగ్ కన్విక్షన్స్ కనుక కలిగి ఉంటామో, అప్పుడు ఏం జరుగుతుందంటే ఎవరు ఎన్ని సందేహాలు కలిగించడానికి ప్రయత్నం చేసినా, ఎవరు ఎటువంటి ప్రశ్నలు వేసి మనల్ని డీవియేట్ చేసి, మనల్ని డైవర్ట్ చేసి, మనకు డిఫరెంట్ కలర్స్ మన మైండ్లో పుట్టించడానికి ప్రయత్నం చేసినా మనం జాగ్రత్త పడడానికి అది దోహదం అవుతుంది. 2వ వచనంలో అప్పుడు ఆమె చెప్పిన జవాబు ఏంటి? అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అక్కడే కొంచెం తేడా వచ్చింది. దేవుడు చెప్పిన దానికి ఈమె జవాబు చెప్పిన దానికి తేడా వచ్చింది. ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. మూడో వచనం, అయితే తోట మధ్య ఉన్న చెట్ల ఫలములను గూర్చి, తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండాన్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పిన సర్పంతో చెప్పాను. చూడండి, దేవుడు చెప్పిన దానికి ఈమె చెప్పిన దానికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. తోట మధ్యలో ఎన్ని చెట్లు ఉన్నాయి? 2 ఉన్నాయి. ఈమెమంటుంది? తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి మీరు చావకుండాన్నట్లు మీరు వాటిని తినకూడదనియు ముట్టకూడదని చెప్పాడా దేవుడు? చెప్పలా. ముట్టకూడదు అంటే చెప్పనది యాడ్ చేసింది, తర్వాత దేవుడు ఏదైతే చెప్పలేదో దాన్ని యాడ్ చేసింది, చెప్పిన దాన్ని తీసేసింది. దేవుడు ఏమన్నాడు? ఈ తోట చెట్ల ఫలములలో మీరు ఏదైనా నిరభ్యంతరంగా తినొచ్చు అన్నాడు. అంటే గ్రేషియస్నెస్ అనేది మనం చూస్తాం, దాన్ని ఆ మాట తీసేసింది. దేవుడు చెప్పనిది ముట్టకూడదని చెప్పలేదు, దాన్ని కలిపింది. ఇంకేం చేసింది ఆమె? చెప్పెను అని రాయబడింది, అక్కడ ఆజ్ఞాపించనని రాయబడింది. దేవుడు ఆజ్ఞాపించాడు. ఇక్కడ ఏమేమి ఉంటుంది? ఆమె సర్పముతో అనేను, చెప్పాను, ముట్టకూడదని అనేను అని అంటుంది. మనం కంపేర్ చేసి చూద్దాం. దేవుడు ఆదాముతో ఏం చెప్పాడు? ఈ తోట చెట్లోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చునని చెప్పాడు. యాక్చువల్గా ఈ ఆజ్ఞ ఇచ్చింది ఎవరికి? ఆదాముకి ఇచ్చాడు. ఇప్పుడు జవాబు చెప్తుంది ఎవరు? అవ్వ చెప్తున్నాడు. అంటే దీన్ని బట్టి మనకేం అర్థమైందంటే, భర్తకు దేవుడు ఏదైనా ఒక దర్శనాన్ని ఇచ్చినప్పుడు
భర్తకు ఏదైనా ఒక పని పెట్టినప్పుడు భర్త తన భార్యతో పంచుకోవాలి. అది ఫ్యామిలీలో జరగవలసిన సత్యం. దేవుడు భార్యకు చెప్తే భర్తకు తెలియపరచాలి. భర్తకు చెప్తే భార్యకు తెలియపరచాలి. భార్య భర్తలు వారిద్దరూ కలిసి దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని సవ్యంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ బహుశా ఆదాము ఎటువంటి లాంగ్వేజ్ వాడడో మనకు తెలియదు. ఏ కమ్యూనికేషన్ సిస్టమ్ ఉందో మనకు తెలియదు. మొత్తం మీద ఆదాము అవ్వకు దేవుడు ఏదైతే చెప్పాడు. కానీ దాన్ని తిరిగి సర్పము లేక సాతానుతో చెప్తున్నప్పుడు ఈమె చేసిన మిస్టేక్స్ ఏంటంటే, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. కానీ అక్కడ దేవుడిచ్చిన ఆజ్ఞకు తేడా వచ్చింది. నిరభ్యంతరంగా తినవచ్చు అనే దాన్ని ఈమె సింపుల్ గా తినవచ్చును అని చెప్పింది. అంటే దేవుని కృపను ఒమిట్ చేసింది. దట్ ఇస్ ద ఫస్ట్ మిస్టేక్ షీ హస్ డన్. తర్వాత మంచి చెడ్డల తెలివినిచ్చు ఫలములను తినకూడదు అని రాయబడింది. కానీ ఈమెం చెప్పింది, ఈ తోట మధ్య ఉన్న చెట్టు ఉంది. అక్కడ రెండు ఉన్నాయి. రెండు ఉంటే చెట్టు అని సింగులర్ గా చెప్పినట్టుగా మనం చూస్తాం. తర్వాత మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు దినమున నువ్వు నిశ్చయముగా చచ్చేదవన్నాడు. కానీ ఈమెం చెప్పింది, చావకుండునట్లు వాటిని తినకూడదనింది. ముట్టకూడదని యాడ్ చేసింది. ఆజ్ఞాపించను అంటే చెప్పాను అని చెప్పింది. ఇప్పుడు మీరు ఒకసారి గమనించండి. ఇప్పుడు సాతాను అపవాది సర్పం ద్వారా మాట్లాడుతున్నప్పుడు సర్పంకి ఏమర్థమైంది? ఏమర్థమైంటది? సో ఈ మాటను బట్టి ఇది నిజమా అని ప్రశ్నించిన ప్రశ్న దగ్గర నుంచి ఆమె మైండ్ లో ఉన్నటువంటి దేవుని యొక్క సత్యాలు ఎంత డీవియేట్ అనియో మనకు క్లియర్ గా అర్థమవుతుంది. చెట్టు 2:9 ఏమనుంది? ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుంచి పంపించాను. అక్కడ రెండున్నాయి, ఇక్కడ చెట్టు అంటుంది. ఓకే, తర్వాత నిశ్చయముగా చచ్చెదవు అంటే చావకుండునట్లు అని చెప్పింది. సీరియస్నెస్ ని మినిమైజ్ చేసినట్టుగా మనకు కనపడుతుంది. ముట్టకూడదని దేవుడు చెప్పంది ఆమె కలిపింది. ఆజ్ఞాపించను అని చెప్పినప్పుడు ఆజ్ఞను ఆజ్ఞగా తీసుకోలేదు, చెప్పెను అని చాలా లైట్ గా తీసుకుంది. అప్పుడు వెంటనే 4వ వచనంలో వాడు ఏమన్నాడు తెలుసా? అందుకు సర్పము, మీరు చావనే చావరు, మీరు ఇట్ ఈస్ అ లై, బ్లెటెంట్ లై. సాతాన్ ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే ముందు మన మైండ్ లో డౌట్ క్రియేట్ చేస్తాడు. ఎప్పుడైతే డౌట్ క్రియేట్ చేస్తాడో మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. అందుకనే దేవుని వాక్యాన్ని గురించినటువంటి స్ట్రాంగ్ కన్విక్షన్స్ మనకు ఉన్నారు. సాతాను స్ట్రాటజీ ఏం మారలా, అప్రోచ్ మారింది. వాడి డ్యూటీ ఏంటంటే వాడు అబద్ధికుడు, వాడు అబద్ధములకు జనకుడు, అంటే ఈజ్ అ ఫ్యాక్టరీ. వాడు మోసం చేస్తాడు, వాడు హంతకుడు, వాడు చంపుతాడు, వాడి డ్యూటీ అది. వాడు లైస్, బ్లేటెంట్ లైస్. తర్వాత మీ కన్నులు ఏలైనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందుననియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఇప్పుడు చూసారా, మీ కన్నులు తెరవబడతాయి. ఇప్పుడు ఏమైనా మూయబడ్డాయా? మనం ఇందాక చూసాం, దేవుడు మానవుని తయారు చేసినప్పుడు పర్ఫెక్ట్గా చేశాడు, ఏం తక్కువ చేయలా. మీ కన్నులు తెరవబడుననియు అంటే మీరు కన్నులు తెరవబడకుండా మీరు ఉండాలి అని దేవుని ఉద్దేశం అని ఎవరి గురించి చెప్తున్నాడు? ఈస్ టాకింగ్ సంథింగ్ అబౌట్ గాడ్. మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతలు వందరు అంటే మీరు దేవతల కంటే తక్కువగా ఉన్నారని అర్థమా? దేవతలు దేవుని స్వరూపంలో చేయబడ్డారా? చేయబడలా. దేవతలు మనకు సేవకులుగా ఉన్నారని బైబిల్ చెప్తుంది. అయితే ఇక్కడ ఏం చెప్తుందంటే సాతాను, మీరు మీ కనులు తెరవబడతాయి, మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉంటారు. అంటే మంచి చెడ్డలు మీకు తెలియదని అర్థమా? అంటే అక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు? నీవు నేను మన ఇద్దరం సహవాసం చేస్తున్నప్పుడు నీకు మంచి ఏదో నీకు చెడు ఏదో నేను చెప్తా కదా, నీకెందుకు? నీకు అండర్స్టాండ్ అవుతుంది కదా, మన కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంది కదా. అంటే ఇక్కడ వీడేం చేస్తున్నా అంటే మీ కనులు తెరవబడలేదు, అది తింటే మీ కనులు తెరవబడతాయి, మీరు దేవతల వలె ఉంటారు అని దేవునికి తెలియను అని దేవుని మీద బురద వేయడం జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఇట్ ఇస్ అ హాఫ్ ట్రూత్. కనులు తెరవబడును, ఇట్ ఇస్ అ హాఫ్ ట్రూత్. యాక్చువల్గా ఏంటంటే కనులు మూయబడ్డాయి. ఇప్పుడు ఆదాము
ఆ ఆ జంతువులకును ఆ క్రియేషన్ ఒక్కొక్క దానికి జంట జంటగా పేర్లు పెట్టినప్పుడు వారికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని కనుక మనం చూస్తే దేవుడు ఏమి తక్కువ చేయలేదని మనకు బాగా అర్థమవుతుంది. దేవుడు ఏమి తక్కువ చేయలేదు. దేవుడు ఏమి తక్కువ చేయలేదు. మీ కన్నులు తెరవబడును. మీరు దేవతల వలె ఉంటారు. ఇట్ ఈస్ బ్లేటెంట్ లై. వాళ్ళు దేవతలాగా ఎందుకు అవరు. దేవతలాగా అవరు. కానీ అవ్వ లేక దేవుని యొక్క వాక్యాన్ని ఏదైతే దేవుడు ఇచ్చాడో ఇచ్చింది యాజ్ ఇట్ ఈజ్ గా మనము పాటించకుండా లేక విధేయత చూపకుండా లేక నమ్మకుండా ఉన్నట్లయితే దాన్ని కొంత కలిపి ఉన్నది తీసేసి కొన్ని చేంజెస్ కనుక మనకు చేస్తే మనకు వచ్చే ప్రమాదం ఎంత ఘోరమైందో ఇక్కడ మనకు చూస్తే అర్థమవుతుంది. దేవునికి తెలియను అంటే మీకు తెలియదు, సో యూ హ్యావ్ టు డూ సంథింగ్ అన్న ఒక డిసెప్టివ్ కైండ్ ఆఫ్ అప్రోచ్ ఇక్కడ మనకు అర్థమవుతుంది. సాతాను ఎప్పుడు ఏం చేస్తాడంటే కొంత సత్యం కలుపుతాడు, ఆ తర్వాత విషం చేత నింపేస్తాడు, లేక స్లో పాయిజన్ చేత వాడు మనల్ని డివేట్ చేస్తాడు. సో వి షుడ్ బి ఆల్వేస్ బి వెరీ వెరీ కేర్ఫుల్, వెరీ వెరీ కేర్ఫుల్. 6వ వచనం చూస్తే ఏముంటుంది వాక్యము, ఆ స్త్రీ ఆ వృక్షమును ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది అయి ఉండ చూచినప్పుడు. అదేంటి ఆహారమునకు, ప్రతి వృక్షము ఆహారానికి మంచిగా ఉంది కదా, ప్రతి వృక్షము కళ్ళకు అందమైనదిగా ఉంది కదా, ప్రతి వృక్షము వివేకమిచ్చు రమ్యమైనదిగా ఉంది కదా, ఈ ఒక్కటే ఎందుకంత స్పెషల్ గా కనపడింది? ఈ ఒక్కటే ఎందుకంత స్పెషల్ గా కనపడింది? అసలు నిజానికి వీళ్ళు తినకుంటే చస్తారని ఏమైనా తాత్పర్యం ఉందా? ఆ దినాల్లో పాపము చేయకమునుపు వాళ్ళు ఎందుకు తింటారంటే ఇట్ ఈస్ జస్ట్ అన్ ఎంజాయ్మెంట్. ఇట్ ఈస్ జస్ట్ అన్ ఎంజాయ్మెంట్. వాళ్ళు ఎంజాయ్ చేయడానికి తింటారు అంతే. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఈ సంభాషణ అయిన తర్వాత బహుశా అరే అదేంటి నేను దేవతల వల్లే ఉంటారట కదా, నా కనులు తెరవబడతాయట కదా, దేవుడికి తెలిసి కూడా నాకు చెప్పలేదు చూసావా అన్న లెవెల్లో ఏమైపోయిందంటే వెంటనే ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకి ఇచ్చాను. ఇక్కడ ఇంకొక మాట మనకేం అర్థమవుతుందంటే తనతో పాటు తన భర్తకు అని ఇంగ్లీష్ లో కనుక చూస్తే హర్ హస్బెండ్ విత్ హర్ అని. హర్ హస్బెండ్ విత్ హర్ అంటే అర్థం ఏంటంటే ఎక్కడున్నాడో అయ్యగారు పక్కలే ఉన్నాడు. మరి నువ్వు పక్కలే ఉంటే ఈ డిస్కషన్ ఇంత జరుగుతూ ఉంటే నువ్వేం చేస్తున్నావు? నువ్వు పక్కలే ఉంటున్నావు, డిస్కషన్ ఇంత జరుగుతుంది, వాట్ ఆర్ యూ డూయింగ్? కామ్గా ఉన్నాడు అయ్యగారు. కామ్గా ఉంటే అదే లేనిపోని పొరపాటు. ఇప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని, అంటే ఫలములు తీసుకుందంటే ఫలములకు ఎంత దగ్గర ఉంది అంటే ఇట్లా చేయబెడితే అంతెంత దగ్గర ఉంది. నా ప్రశ్న ఏంటంటే దేవుడు దాన్ని తినొద్దన్నప్పుడు ఆ చెట్టు దగ్గరికి ఎందుకు వెళ్ళావు నువ్వు? మళ్ళీ సాతాను శోధించడానికి ఎందుకు చెప్తావు? నువ్వు తినొద్దన్నప్పుడు ఒక కంట్రీ సామెత, అది ఏ కంట్రీ నాకు జ్ఞాపకం లేదు, కానీ నువ్వు ఏదైనా తినొద్దు అన్నప్పుడు దాని వాసన కూడా చూడొద్దు అని అర్థం. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ టు ఈట్ ఇట్, డోంట్ ఈవెన్ స్మెల్ ఇట్. నువ్వు తినొద్దన్నప్పుడు నువ్వు చెట్టుకు ఎందుకు దగ్గరికి వెళ్ళావు? నువ్వు వాడు సాతాను ఎందుకు దగ్గరికి వచ్చాడంటే నువ్వు ఆ చెట్టు చుట్టూ తిరుగుతున్నావు. ఇప్పుడు ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఆ తోటలో ఏదైనా తోటలో మన క్యాలిక్యులేషన్ కోసం ఒక 10,000 చెట్లు ఉన్నాయనుకోండి. బయాలజీ చేసిన వాళ్ళకి తెలుసు ఎన్ని చెట్లు ఉన్నాయో. అప్రాక్సిమేట్లీ డెఫినెట్లీ మోర్ దాన్ 10,000 స్పీషీస్ ఉంటాయి. 10,000 ట్రీస్ ఉన్నాయి అనుకోండి. ఎన్ని చెట్ల ఫలములు తినొద్దన్నాడు? ఒక చెట్టు ఫలములు తినొద్దన్నాడు. అంటే 9,999. ఇన్ని చెట్ల ఫలములు తినొచ్చు కదా, 5 తినొచ్చు కదా, అవి కూడా ఆహారానికి మంచిగా ఉన్నాయి కదా, అది కూడా కనులకు అందమైనగా ఉన్నాయి కదా, అది కూడా వివేకమిచ్చు రమ్యమైనది ఉంది కదా. దేవుడు ఏదైతే తినొద్దని ఆజ్ఞాపించాడో అది ఎందుకు తిన్నావు నువ్వు? అంటే దాని వెనక నీకున్నటువంటి ఆలోచన ఏం పుట్టుకొచ్చింది? దే ట్రస్టెడ్ సేటన్. వాళ్ళు ఏం చేశారంటే దే ట్రస్టెడ్ సేటన్. సాతాను చెప్పిన మాట నమ్మడం జరిగింది. సాతాను చెప్పిన మాట నమ్మడం జరిగింది. అంటే సాతాను చెప్పిన మాట నమ్మడం జరిగిందంటే అర్థం ఏంటి? దే డౌటెడ్ గాడ్. సాతాను చెప్పింది నమ్మడం జరిగింది, దేవుణ్ణి సందేహించారు లేక అనుమానించారు. అందుకనే నిషేధించబడిన ఫ్రూట్లను తిన్నారు.
దీని గురించి రకరకాలుగా చెప్పుకునే జనాలు ఉన్నారు. ఇప్పుడు యాక్చువల్గా పాపం ఎప్పుడు చేశారు వాళ్ళు? పాపం ఎక్కడ ప్రారంభమైంది? పండు తినడంలో పాపం ఉన్నట్లయితే పండులో ఏమైనా పాపం ఉందా అంటానికి వీల్లేదు. దే రిజెక్టెడ్ గాడ్. అంటే వాళ్ళు ఇండిపెండెన్సీ డిక్లేర్ చేసుకున్నాడు. నీపైన ఆధారపడడం ఏంటి? నీ దగ్గర మేము మంచి చెడ్డలు తెలుసుకోవడం ఏంటి? మంచి చెడ్డలు మేము ఇండిపెండెంట్గా తెలుసుకుంటాం. అంటే వీ విల్ డిసైడ్ వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్. మంచి ఏంటో చెడు ఏంటో నీ దగ్గరకు వచ్చి నిన్ను కన్సల్ట్ చేయటం ఎందుకు? వీ విల్ డిసైడ్. మేము దేవతల్లాగా ఉంటాం, మేము ఇండిపెండెంట్గా ఉంటాం. అది ఆ ఏదైనా తోటలో వాళ్ళు చేసినటువంటి పాపం ఎంత దౌర్భాగ్యమైన పాపం అంటే, ఫలములు తిని పాపం చేశారా? పాపము చేసి ఫలం తిన్నారా? ఆలోచించండి. ఫలములు తిని పాపం చేశారా? పాపము చేసి ఫలములు తిన్నారా? ఫలంలో పాపం ఉందా? పాపం ఎక్కడ ప్రారంభమైంది? ఎక్కడ ప్రారంభమైంది? దే డౌటెడ్ గాడ్, దే ట్రస్టెడ్ సేటన్. దేవుడు చెప్పిన మాట కనుక నమ్మితే, దేవుడు ఏమన్నాడంటే, ఐ విల్ డిసైడ్ వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్. నౌ వీఆర్ ఫెలోషిపింగ్ టుగెదర్ అన్నప్పుడు ఆదాము అవ్వలు ఏమన్నారంటే, వీ విల్ డిసైడ్ వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్. ఇప్పుడు జరగట్లేదు ఆ ఇష్యూస్? కుటుంబాల్లో ఎందుకు జగడాలు ఉన్నాయి? సంఘాల్లో ఎందుకు జగడాలు ఉన్నాయి? ఓ ఇద్దరు ముగ్గురు కలిసినప్పుడు ఎందుకు వారి మధ్యలో భేదాభిప్రాయాలు వస్తా ఉన్నాయి? వాట్ ఐ సే ఇస్ రైట్, వాట్ యు సే ఇస్ రాంగ్. దాన్ని రిలేటివిజం అంటాం. నాకు నచ్చింది, దిస్ ఇస్ ఫైన్, దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ. ఇఫ్ యు లైక్ యు ఫాలో మీ, అదర్వైజ్ ఐ డోంట్ లైక్ ఇట్. సపరేషన్. దృక్పథాల్లో పాపం ఉంది, యాటిట్యూడ్లో పాపం ఉంది. మనం దేవుణ్ణి ఏం చేశామంటే, we have rejected God right in our mind. We have deleted God right in our mind. యాటిట్యూడ్లో పాపం. దాన్నే ఒరిజినల్ సిన్ కూడా ఉంటారు. ఒరిజినల్ సిన్ అని కూడా అంటారు. ఫాల్ ఆఫ్ మ్యాన్, మానవుడు పతనం ప్రారంభమైంది. ఈ ఫాల్ ఆఫ్ మ్యాన్ పతనం ప్రారంభమైంది. దాని తర్వాత మానవుని యొక్క కండిషన్ ఏంటి? పాపం యొక్క పర్యవసానం ఏంటి? 7వ వచనం, అప్పుడు వారిద్దరి కనులు తెరవబడెను. ఇప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, అరే సైతాన్ గారు చెప్పింది కరెక్టే ఉన్నట్టే ఉందిగా, వాడు అన్నాడు కదా కనులు తెరవబడ్డాయి అంటే, మనం ఏం ప్రశ్న వేసుకోవాలంటే, దేనికి తెరవబడ్డాయి, దేనికి మోయబడ్డాయి? దేనికి తెరవబడ్డాయి, దేనికి మోయబడ్డాయి? కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్ ఇస్ షేమ్ఫుల్. అంటే వాళ్ళు సిగ్గుపడ్డారు. అప్పుడు వారిద్దరు కనులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకున్నది. ఎవరు చెప్పారు నీకు దిగంబరుడు అని? ఇప్పుడు వాళ్ళు తమను తాము చూసేమని, వాట్ ఈస్ దిస్, ఐఎమ్ నాట్ గుడ్, ఇది బాగోలేదు ఇది. కానీ అంతవరకు వాళ్ళు అట్లే ఉన్నారుగా మరి. అంటే చిన్న పిల్లలు వాళ్ళు దిగంబరులుగా ఉన్నా కానీ ఎంత నార్మల్గా ఉంటారో వాళ్ళు సిగ్గుపడరు. అంటే అందుకనే దేవుడు అన్నాడు కాబోలు మత్తయి సువార్త 18వ అధ్యాయంలో, మీరు చిన్న పిల్లల్లాగా ఉండాలి. అంటే ఆ ఇన్నోసెంట్, ఆ అమాయకత్వం. ఇక్కడ దే డిడ్ నాట్ లైక్ దెమ్సెల్వ్స్, దే బిగిన్ టు హేట్ దెమ్సెల్వ్స్. షేమ్, సిగ్గు, నెకెడ్నెస్. నెక్స్ట్ ఏంటి? ఇక్కడే స్టార్ట్ అయింది మంచి చెడ్డలు తెలివి. ఏంటి మంచి చెడ్డ తెలివి? నువ్వు దిగంబరమే తెలుసుకున్నావు, నువ్వేం చేసి ఉండాల్సింది? దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవా ఏంటో నా ఫీలింగ్స్ ఏంటో తేడాగా ఉంది కదా, ఇదివరకు నాకు ఇట్లా లేదు, ఇప్పుడు నాకేంటి, నాకేదో సిగ్గు అనిపిస్తుంది, ఎందుకు దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పలేదు? అది ఇండిపెండెన్సీ. ఇప్పుడు వాళ్ళేమనుకుంటున్నారంటే, ఓహో దిగంబరత్వం ఉందా, ఓ సిగ్గు అనిపిస్తుంది కదా, ఓ పని చేద్దాం, దీన్ని ఎలా కప్పుకోవాలి? అదే నీతి క్రియలంటే. నీతి క్రియలేంటి? నాకు సిగ్గు అనిపిస్తుంది కాబట్టి నేను దాన్ని కవరప్ చేసుకుంటాను. నాకు ఇది నచ్చలేదు, దాన్ని ఎలా మేనేజ్ చేయాలో నేను చూసుకుంటాను. ఇదివరకు మంచి చెడ్డలన్నీ కూడా దేవుడు డిసైడ్ చేసేవాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఓకే ఇది సిగ్గుగా ఉంది, దాన్ని కవరప్ చేసుకోవడానికి ఈ విధంగా చేస్తాము. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ రైచియస్నెస్. దాన్ని యెషయా భక్తుడు ఏమన్నా అంటే, మురికి పేలికలు అన్నాడు. మన నీతి క్రియలు మురికి పేలికలు అన్నాడు. 3వ అధ్యాయము 8వ వచనం, చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరం విని. ఎంత మంచి దేవుడు అంటే,
అసలు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కనుక మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఎంత మంచి దేవుడు మనం వివరించడానికి మాటలు సరిపోవు. యాక్చువల్గా దేవుడు ఏం చేసి ఉండాల్సింది? దేవుడు వారిని వన్ స్ట్రోక్ లో నాశనం చేసి ఉండాల్సింది. దేవుడు వన్ స్ట్రోక్ లో వెంటనే వారికి బుద్ధి జ్ఞానం పెట్టి ఉండాల్సింది, గడ్డి పెట్టి ఉండాల్సింది. అయితే దేవుడు ఏం చేశాడంటే అగైన్ గాడ్ హిమ్సెల్ఫ్ కేమ్ అండ్ విజిటెడ్ దెమ్. దేవుడే వచ్చి వాళ్ళని దర్శించినట్టుగా మనం చూస్తాం. దే డిడ్ నాట్ గో టు గాడ్. వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళలేదు. ఈ ఒక్క మాట మనకేం చెప్తుందంటే వాళ్ళు అది వరకు దేవునితో ఈ విధంగా సహవాసం చేస్తా ఉన్నారు. నేను మీకు చెప్పాను. ఏం చెప్పానంటే మానవుడు దేవుని పోలికలో ఎందుకు చేయబడ్డాడంటే దేవుడితో సహవాసం చేయటానికి. మానవుడు దేవుని పోలికలో చేయబడకుండా ఉన్నట్లయితే మానవుడు దేవునితో సహవాసం చేసే అవకాశం లేదు. ఆదాము దేవుని పోలికలో చేయబడ్డాడు, ఆదాము దేవునితో సహవాసం చేస్తా ఉన్నాడు. అవ్వ దేవుని పోలికలో చేయబడింది, అవ్వ దేవునితో సహవాసం చేస్తా ఉన్నాడు. ఆదాము దేవునితో సహవాసం చేస్తా ఉన్నాడు, అవ్వ దేవునితో సహవాసం చేస్తుంది. కాబట్టి ఆదాము అవ్వలు ఒకరికొకరికి సహవాసం చేసుకోవడానికి సాధ్యమైంది. బికాస్ గాడ్ ఈజ్ ఇన్ బిట్వీన్ దెమ్. ఆదాము దేవునితో, అవ్వ దేవునితో ఎలా సహవాసం చేస్తున్నారు? మనకి ఈ ఒక్క ముక్క మనకు చెప్తుంది. ఏమని చెప్తుంది? చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని. అంతకంటే మనకి ఎక్కువ క్లూ లేదు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యలో దాగుకొనగా, ఇదివరకు దాక్కునే వాళ్ళు కాదు, కానీ ఇప్పుడు దాక్కుంటా ఉన్నారు. దట్ ఈస్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ సిన్. పాపమును బట్టి వచ్చే పర్యవసానము సిగ్గు, అవమానము, తర్వాత సెల్ఫ్ రైచియస్నెస్, తమ దిగంబరత్వాన్ని తామే కప్పుకునే ప్రయత్నం చేయటం, దేవుని సన్నిధి నుంచి దాక్కోవటం. ఇదేమో మంచి చెడ్డల తెలివితేటలంటే దేవుని సన్నిధి నుండి ఈ చెట్లు నిన్ను కప్పుతాయా? చెట్ల ఆకులు దేవుని కనబడకుండా నువ్వు దాక్కోవడానికి సాధ్యమవుతుందా? కీర్తనకాడు 139 ఏమంటాడు? నేను రెక్కలు కట్టుకొని ఆకాశం వైపు ఎంత ఎత్తు ఎక్కినా కూడా అక్కడ నువ్వు నన్ను చూస్తున్నావు. లేక సముద్రపు బాటమును టచ్ చేసినా నువ్వు నన్ను అక్కడ చూస్తున్నావు. నీ సన్నిధి నుండి నేను ఎట్లా పారిపోగలను? పారిపోలేను. గాడ్ ఈజ్ ఆమ్ని ప్రెజెంట్. దేవుడు సర్వవ్యాప్తి అయిన దేవుడు. అన్ని స్థలాల్లో అన్ని సమయాల్లో ఒకే విధంగా ఉండగలిగిన దేవుడు. దాక్కుంటారా? అది మంచి చెడ్డ. నేను దాక్కుంటాను. యూ కెనాట్ హైడ్. ఐఎమ్ సారీ, యూ కెనాట్ హైడ్ ఫ్రమ్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిని దాక్కోలేవు. చెట్ల ఆకులు దేవుని సన్నిధిని కప్పుతాయా నీకు? అది మన తెలివితేటలు. అదే దేవుడు వద్దన్నాడు. దేవుడు ఏమన్నాడంటే నువ్వు పవిత్రంగానే జీవించు, నేను నీకు మంచేదో చెడేదో నేను నీకు తెలియపరుస్తాను కదా అన్నాడు. సాతాను ఏమన్నాడు? నువ్వెందుకైనా మంచిది, ఈ మంచికి ఆపోజిట్ కీడు ఉంది కదా, ఆ చెడేదో నువ్వు టేస్ట్ చేసి చూడు, నువ్వు అప్పుడు నీకే తెలుస్తుంది మంచి చెడ్డలని వాడన్నాడు. దేవుడు ఏమన్నా నువ్వు పాపం చేయొద్దు, నువ్వు పరిశుద్ధంగా ఉండు, నేను పరిశుద్ధిని, మనం కలిసి సహవాసం చేద్దాం, అప్పుడు నీకు మంచి ఏంటో చెడేదో నేను కమ్యూనికేట్ చేస్తాను, నీకు తెలుస్తుంది. కానీ ఏం జరిగింది? దేవుడు ఆజ్ఞాపించాడు. దీనికి చాలా చాలా రకరకాల సిద్ధాంతం. అసలు దేవుడు చెట్టు ఎందుకు పెట్టాలి, ఈ ఆజ్ఞ ఎందుకు పెట్టాలి అని రకరకాలుగా యవనస్తులు ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అయితే మనం ఒక విషయం మనం గ్రహించాలి. కండిషన్ ఎందుకు పెట్టాలి? ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు బహుశా దేవుడు మనలందరినీ కూడా 10 తలుపులు ఉన్నటువంటి ఒక పెద్ద హాల్లో పెట్టేశాడు. అన్ని తలుపులు లాక్ చేశాడు. నేను నీకు ఫ్రీడమ్ ఇచ్చాను, మీరు ఎటైనా వెళ్ళొచ్చు అంటే ఏమైనా మీనింగ్ ఉందా? మీనింగ్ లేదు. నాకు స్వేచ్ఛ ఉంది అంటే అర్థం ఏంటంటే నాకు ఎప్పుడు స్వేచ్ఛ ఉందని చెప్పాలి? 10 తలుపులు ఉన్నప్పుడు కనీసం ఒక తలుపన్న తెరిచి, అబ్బాయి తలుపు తెరిచి ఉంది, అయితే నువ్వు బయటికి పోవడానికి వీల్లేదు, బయటికి పోతే యు ఆర్ రాంగ్, నువ్వు తప్పు చేశావు అని అర్థమవుతుంది. స్వేచ్ఛ అనేది మనకు అర్థం అవటానికి దట్ ఈస్ ద బెస్ట్ ఇండికేషన్. అంటే దేవుడు నువ్వు బయటికి పోవద్దు అని చెప్పి తలుపు తెరిచిన తర్వాత బయటికి పోతా ఉంటే గబుక్కును తలుపు వేశాడు అనుకో, అప్పుడు దేవుడు స్వేచ్ఛ ఉందని చెప్దామా, లేకపోతే స్వేచ్ఛ తీసేసాడని చెప్దామా? దేవుడు తన పోలికలో మానవుని చేసినాడు అంటే దేవునికి స్వేచ్ఛ ఉంది, మానవుల్లో కూడా ఆ స్వేచ్ఛనిచ్చాడు. కానీ ఈ భారతదేశపు సిద్ధాంతాల్లో ఒక సిద్ధాంతం ఏం చెప్తుందంటే మానవుడు చదరంగంలోని బొమ్మల్లాగా దేవుడు ఆడుకుంటున్నాడు రిమోట్ కంట్రోల్తో. ఐఎమ్ సారీ, బైబిల్ ఆ మాటలు చెప్పట్లా. బైబిల్ ఏం చెప్తుందంటే గాడ్ ఈజ్ సావరెన్, దేవుడు సార్వభౌముడు, ఆయన సెలవు లేకుండా ఏమీ జరగదు. అట్ ద సేమ్ టైం హ్యూమన్ బీయింగ్స్ ఆర్ రెస్పాన్సిబుల్. మనుషులమైన మనకు స్వేచ్ఛ ఉంది, మనుషులమైన మనకు బాధ్యత ఉంది. కాన్సిక్వెన్స్ ఆఫ్ సిన్,
సిగ్గు, తర్వాత సెల్ఫ్ రైచియస్నెస్, దేవుని సన్నిధి నుంచి దాక్కోవడం. 3వ అధ్యాయం 10వ వచనం, అందుకతడు నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా ఉంటిని గనక భయపడి దాగుకుంటుని. ఫియర్, భయం వచ్చేసింది, భయం. దిస్ ఈస్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ సిన్. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకీగా నేను తింటాను. ఈ ఆదాము ఏమంటున్నాడు? నీవిచ్చావు, ఈమెచ్చావు, ఈమెచ్చింది. అంటే ఏంటి? ఎవరి వైపు ఫింగర్ చూపిస్తున్నాడు? దేవుని వైపు చెప్తున్నాడు. నీవిచ్చావు, నిన్ను అడిగానా నీవమని? నువ్వే కదా ఇచ్చింది అని ఎవరి మీద దోషం వేస్తున్నాడు? దేవుని మీద దోషం వేస్తున్నాడు. ఆ తర్వాత ఈమె ఇచ్చింది, నేను తిన్నాను, ఐఎమ్ సారీ అన్నాడా? అనలా. అది మంచి చెడ్డలు తెలివంటే. మనుషులమైన మనము మన సొంత జ్ఞానం చేత వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అనే స్టాండర్డ్ మనం ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంలో ఇటువంటి మిస్టేక్స్ మనం చేస్తాం. దేవుడు అదే వద్దన్నాడు, అదే వద్దన్నాడు. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకేగా నేను తింటిని. బ్లేమ్ గాడ్, బ్లేమ్ వన్ అనదర్. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. యాక్చువల్గా చెప్పాలంటే హోషేయ 6:7 ఎంత చక్కగా రాయబడిందంటే, ఆదాము దేవుని యొక్క నిబంధనను మీరాడు. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 7వ వచనం. ఆదాము చేసింది, ఆదాము మామూలుగా మోసపోవటం కాదు. ఆదాము చేసినటువంటి పాపము మామూలు పాపం కాదు, దేవుని యొక్క నిబంధనను ఆయన మీరినట్టుగా హోషేయ ప్రవక్త చాలా చక్కగా మన ముందు ఈ మాట పెడతాడు. అందుకనే దేవుని వాక్యంలో రాయబడిన ఒక వాక్యానికి మరొక వాక్యం ఇంటర్ప్రిట్ చేస్తుంది. నేను చదువుతాను చూడండి. ఆదాము నిబంధన మీరినట్లు మీరు నా యెడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నాడు. ఆదాము యాక్చువల్గా కవెనెంట్ బ్రేక్ చేశాడు. కవెనెంట్ అనేది ఇద్దరి మధ్యలో ఉంటుంది, ఇద్దరి మధ్యలో ఉంటుంది. అందుకనే అడమిక్ కవెనెంట్. ఆ తర్వాత నోవాహుతో దేవుడు చేసిన నిబంధన, అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన, మోషేతో దేవుడు చేసిన నిబంధన, నూతన నిబంధన. సో ఈ నిబంధన కవెనెంట్స్ కూడా దేర్ ఆర్ 7 కవెనెంట్స్ ఉన్నాయి. ఆదాము నిబంధనను అంటే యాడమ్ చేసింది మామూలు మోసపోతే చేసిన మిస్టేక్ కాదు. అదే అవ్వ నేను మోసపోయానంటే దేవుడు వదిలేశాడు, కానీ ఆదాము హి హాడ్ టు పే ప్రైస్. ఆదాము నిబంధనను మీరాడు, ఆదాము నిబంధనను మీరాడు. 3:15. టు కట్ ద లాంగ్ స్టోరీ షార్ట్, ఇదంతా మనం చూస్తూ పోతే చాలా టైం పడుతుంది. కాబట్టి నేను కొంచెం ఫాల్ ఆఫ్ మ్యాన్ ద్వారా వచ్చినటువంటి కాన్సిక్వెన్సెస్ గురించి మనం క్లుప్తంగా స్టడీ చేయడానికి ప్రయత్నం చేస్తాను. 10వ వచనం, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది అంటే ఇంగ్లీష్ లో హీ అని రాయబడింది. నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మెడవ మీద కొట్టుకు. దెర్ ఇస్ అ వార్ విత్ సేవ్డ్ అండ్ అన్సేవ్డ్. రక్షించబడిన వారికి, రక్షించబడని వారికి మధ్యలో వార్ ఉంటుంది. అందుకని యేసు ప్రభువు అన్నాడు, నేను సమాధానం పెట్టడానికి వచ్చాను అనుకుంటున్నావా? లేదు లేదు, అగ్ని వేయడానికే వచ్చాను, నేను భేదాభిప్రాయం కలగజేయడానికే వచ్చాను అన్నాడు. అదే జరుగుతుంది. భార్య భర్తల మధ్యలో జగడాలు ఎందుకు వస్తాయి? భర్త రక్షించబడ్డాడు, భార్య రక్షించబడలేదు, ఖచ్చితంగా సమస్యలు వస్తాయి. భార్య రక్షించబడింది, భర్త రక్షించబడలేదు, ఖచ్చితంగా సమస్యలు వస్తాయి. అలాగే ఆత్మ శరీరం ఒకదానికి విరోధంగా ఉంటుంది. భర్త ఆత్మీయుడై భార్య శరీరానుసారులుగా ఉందా? ఆత్మ శరీరానికి విరోధం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే భార్య ఆత్మీయురాలై ఉండి భర్త కనుక శరీరానుసారులై ఉంటుందా? ఖచ్చితంగా ఓరికొరికి విరోధంగా ఉంటుంది. విశ్వాసికి విద్యోడు కుదరదు. అందుకని ఏమన్నానంటే, నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు విశ్వాసనే చేసుకోవాలి. నువ్వు విశ్వాసమే అవిశ్వాసం నేను మేనేజ్ చేస్తా, నేను సువార్త చెప్తా, నేను రక్షించుకుంటా, నీవేంది రక్షించుకుంటుంది? నువ్వు కాదు రక్షించేది, రక్షించుకునేది దేవుడు. కుటుంబాలు చల్లగా ఉంటే అలా ఉంటేనే సాధ్యమవుతుంది. నీకును స్త్రీకిని, అది మొదటిది. నీ సంతానమునకును ఆమె సంతానం. ఆమె సంతానం అంటే స్త్రీ సంతానం. స్త్రీ సంతానం ఎవరు? యేసుక్రీస్తు ఒక్కడే. గలతీ పత్రిక 4వ అధ్యాయంలో మనం రాయబడింది. గలతీ పత్రిక 4:4 అది నేను చదివి వినిపిస్తాను. ఇది చాలా ప్రాముఖ్యమైనవి, మనం గుర్తుపెట్టుకోవాలి. దీస్ ఆర్ ఆల్ ఫండమెంటల్ ట్రూత్స్ ఇవి. ఇది ఎవరు చెప్పినా ఎలాగే చెప్పాలి, కానీ కొత్త లేనిపోని సిద్ధాంతాలు తీసుకురావడానికి వీల్లేదు. గాడ్స్ ట్రూత్ ఈజ్ ఆల్వేస్ వన్ అండ్ ఓన్లీ. 2-3 ఉండవు. ట్రూత్ ఒకటే ఉంటుంది, అప్లికేషన్ మారుతుంది. 4:4 అయితే కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి. స్త్రీ సంతానం ఎవరంటే యేసుక్రీస్తు ఒక్కడే.
మనమంతా పురుష సంతానం. సన్ ఆఫ్ అని పెట్టి మదర్ పేరు పెట్టం, ఫాదర్ పేరు పెడతాం. ఇప్పుడు మా నాన్న చనిపోయాడు, ఆయన సరే సన్ ఆఫ్ జేమ్స్ దార్లా లేట్ అని పెడతాను బ్రాకెట్ లో, ఎందుకంటే మనమంతా పురుష సంతానం. సో నీ సంతానం, నీ అంటే అక్కడ సర్పం సంతానం కాదు, అక్కడ సర్పము వెనకున్నటువంటి సాతాను సంతానము. అంటే ఎవరు సాతాను సంతానము? యోహాను సువార్త 8వ అధ్యాయం 4 మీ తండ్రిగా అపవాది అన్నాడు. మీ తండ్రియగు అపవాది అంటే రక్షణ పొందని అన్రీజనరేటెడ్ పీపుల్ అందరికీ వాళ్ళకి వీళ్ళకి ఎప్పుడు వారు ఉంటుంది అని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మెడ మీద కొడుదువు. అంటే ద ప్రాఫెసీ ఆఫ్ ది క్రూసిఫిక్షన్. అంటే సాతాను తల చెదకదొక్కడం నిజమే, అక్కడ క్రూసిఫిక్షన్ గురించినటువంటి ప్రామిస్ 3వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తాం. 16వ వచనం మనకి బాగా తెలుసు, దీని గురించి ఎక్కువ వివరణ అక్కర్లా. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను మిక్కిలి హెచ్చించదను, నువ్వు వేదనతో పిల్లలు కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును. ఇంక్రీజ్ ఆఫ్ లేబర్ పెయిన్స్. ఆ తర్వాత రెండోది ఏంటంటే నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. వాంఛ కలుగును, ఇంగ్లీష్ లో డిజైర్ అని రాయబడింది. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును అంటే డిజైర్ అంటే నాట్ ఆర్డినరీ డిజైర్. అది కనుక మూల భాషలో కనుక చూసినట్లయితే ఆదికాండము 4వ అధ్యాయం 7వ వచనం కూడా అదే మాట వాడబడినట్లుగా మనం చూస్తాం. నేను చదువుతాను చూడండి, ఈ మాట ఇవి చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యం. మానవుని యొక్క పతనం వల్ల కలిగినటువంటి పర్యవసానాలు, పాపం వల్ల కలిగిన పర్యవసానాలు, వీఆర్ స్టిల్ పేయింగ్ ఫర్ ఇట్. నేను చదువుతా చూడండి, ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనం. అది అర్థం చేసుకోవాలంటే దానికి మునుకున్నటువంటి కొన్ని వచనాలు కూడా నేను చదివితే చాలా బాగుంటుంది. నేను చదువుతాను చూడండి. 4వ అధ్యాయంలో స్టోరీ మనకు తెలుసు. కయీను ఏం చేశాడు? హేబేలును చంపాడు. ఎందుకంటే హేబేలు అర్పణ అంగీకరించబడింది. నేను చదువుతాను చూడండి, 7వ వచనం. నీవు సత్క్రియ చేసిన ఎడల, ఇప్పుడు దేవుడు కయీనుతో మాట్లాడుతున్నాడు. నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు. అదే మాట ఇక్కడ 3:16లో కూడా చెప్పినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ ఏమని రాయబడింది? నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును. అలాగే 4:7 ఏమన్నాడు? నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదులను. ఇక్కడ 4:7లో ఒకసారి ఆలోచించేయండి. నీ ఎడల అంటే నీ అంటే ఎవరక్కడ? కయీను. దానికి అంటే ఎవరక్కడ? పాపము. నీ ఎడల పాపమునకు వాంఛ కలుగును. పాపం ఎప్పుడు కూడా మన మీద డామినేట్ చేయడానికి, పరిపాలన చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే నీవు దాన్ని ఎలా అంటే నువ్వు ఏం చేయాలంటే పాపము నీ మీద పరిపాలన చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు నువ్వు పాపమును ఓవర్టేక్ చేయాలి. ఎగ్జాక్ట్లీ సేమ్ ప్రిన్సిపల్ ఇక్కడ వస్తుంది. దేవుడు ఏమన్నాడు? అది వరకు అవ్వను దగ్గర తీసుకొచ్చినప్పుడు నీకు సాటి అయిన సహాయం అన్నాడు. ఎప్పుడైతే పాపములో పడ్డారో వాళ్ళు రోల్స్ లో కొన్ని చేంజెస్ వచ్చాయి. ఇప్పుడు ఆదాముని ఏమన్నాడు? నీవు ఆమెను ఏలుదువు అన్నాడు. నీవు ఆమెను ఏలుదువు కరెక్టే, కానీ ఆమె ఏం చేస్తుంది? నీ ఎడల వాంఛ కలుగుతుంది. ఆధిపత్యము పోరు ఇక్కడ మనకు అర్థం. ఎవరు ఆధిపత్యం వహించాలి, ఎవరు పరిపాలన చేయాలి, ఎవరు ఓవర్టేక్ చేయాలి, ఎవరు రూల్ చేయాలి? ఇక్కడ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఇస్ ద మ్యాన్. కానీ ఉమెన్ ఏముంటుంది? నేనేం తక్కువ చదువుకున్నానా, నేనేమైనా తక్కువ సంపాదిస్తున్నానా, నా బ్యాక్గ్రౌండ్ ఏమైనా తక్కువ ఉందా, నేనెందుకు నీకు లోబడాలి, నేనెందుకు నువ్వు చెప్పిందలా చేయాలి, నువ్వు కూడా నేను చెప్పింది చేయాలి. వాంఛ. దిస్ ఇస్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ సిన్. ఆ తర్వాత 18-19 వచనాలు. అది ముండ్ల చెట్లు, అది అంటే క్రియేషన్. ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు. ఏలైనగా నేల నుండి నీవు తీయబడుతూ గనుక నీవు మన్నే గనక తిరిగి మన్నై పోదువు.
నాన్ కోఆపరేషన్ ఆఫ్ క్రియేషన్. క్రియేషన్ నిజానికి ఆదాము అవ్వలు కింగ్ అండ్ క్వీన్ లాగా పరిపాలించాల్సింది హోల్ క్రియేషన్. అయితే వాళ్ళు ఏం చేశారంటే దాన్ని పోయి సాతాను చెప్పినటువంటి మాటను నమ్మి దేవుడు చెప్పిన మాటని డౌట్ పడి దేవుణ్ణి రిజెక్ట్ చేశారు. సాతాను చెప్పిన మాటని యాక్సెప్ట్ చేశారు, పాపంలో పడ్డారు. వాళ్ళు ఏం చేశారంటే అమ్ముడు పోయారు. రోమాపత్రికలో అపొస్తలుడైన పౌలు అంటాడు, వాళ్ళు బానిసలైపోయారు, అమ్ముడు పోయారు. దాని వల్ల ప్రకటన గ్రంథంలో ఏమంటారంటే ఒక పెద్ద 7 ముద్రల ఒక సీల్ ఉంది, ఒక పత్రం ఉంది. 7 ముద్రలు కలిగినట్టు ఒక పత్రం ఉంది. ఆ పత్రాలు ఓపెన్ చేసి ఏం చేస్తున్నారంటే గాడ్ ఈజ్ రీటేకింగ్ ఇట్ బ్యాక్. యేసుక్రీస్తు వారు సెలవులో ఆయన మరణించినప్పుడు సాతాను తల చెతగొట్టడం నిజమే. సాతాను వాని దూతలను ఓపెన్ షోగా పెట్టినట్టుగా కొలసి పత్రిక 2వ అధ్యాయం 13, 14, 15 వచనాల్లో మనం చూస్తాం. అయితే అక్కడేమో స్పిరిచువల్ విక్టరీ వచ్చింది. ప్రకటన గ్రంథంలో బబులోనును సమూల నాశనం చేసినప్పుడు ఫిజికల్ గా గాడ్ ఈజ్ గోయింగ్ టు టేక్ ఓవర్. సాతాను పూర్తిగా వానిని ఆ సైతాన్లు కూడా ట్రయూన్ చూస్తాం మనం. అబద్ధ ప్రవక్త, క్రీస్తు విరోధి, సాతాను అనే ముగ్గురిని కూడా సాతాను నరకంలో 19th చాప్టర్ చివరి భాగంలో మనం ఆ విషయాన్ని మనం చూస్తాం. 20th చాప్టర్లో కూడా ఆ విషయాన్ని మనం చూస్తాం. అక్కడ ఫిజికల్ గా గాడ్ ఈజ్ గోయింగ్ టు టేక్ బ్యాక్. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు శిరలో మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచినప్పుడు స్పిరిచువల్ విక్టరీ వచ్చింది. అప్పుడు ఫిజికల్ గా రాబోతుంది. హోల్ క్రియేషన్ మళ్ళా అండు చేయబడుతుంది. ఇక్కడ నాన్ కోఆపరేషన్ ఆఫ్ క్రియేషన్, వర్క్ హార్డ్ టు లివ్ అండ్ ఈట్. ఇక్కడ నుంచి ఏం జరిగిందంటే నువ్వు బ్రతకాలంటే తినాలి, నువ్వు తినాలంటే కష్టపడి పని చేయాలి. ఆ తర్వాత నువ్వు మనులోంచి తీయబడ్డావు, మనులోంచి నీవు తినుదినమున నిశ్చయంగా చస్తావు. కొంతమంది ప్రశ్నలు వేస్తారు, అవునండి మరి అక్కడనేమో నువ్వు తినుదినమున నిశ్చయంగా చస్తావని రాయబడింది కదా, మరి ఆదాము చాలా సంవత్సరాలు బతికాడు కదా, చావలేదు కదా. ఆ తర్వాత ఒకవేళ అవ్వ గనక ఇలా పండు తిని ఇలా నోట్లో పెట్టి మన ఇట్లా కొరకంగా టప్పని పడిపోయింది అనుకో, అప్పుడు ఆదాము తినే అవకాశం ఉండేది కాదు. అంటే దీనికి డాక్టర్ మనషయ్య గారు ఒక మంచి జవాబు చెప్పాడు. నాకు అప్పటిదాకా దాని గురించిన క్వశ్చన్ ఎప్పుడు నాకు మైండ్లో ఉండదు. అవును కదా, నీవు తినుదినమున నిశ్చయంగా చస్తావని చెప్పాడు కదా, డౌట్ కూడా లేదు, మరి తిన్న వెంటనే ఎందుకు చావలేదు అంటే స్పిరిచువల్ డెత్ వచ్చింది. కానీ వాళ్ళు ఏదేను తోటలో నుండి వెళ్ళగొట్టబడ్డానికి మధ్యలో కొంత గ్యాప్ వచ్చినట్టుగా మనం చూస్తాం. ఆయన బలి చెప్పాడు. ఆయన ఏమన్నా అంటే మనం ఒక రోజా పుష్పమును మనం తెంపుకొని తీసుకొస్తాం కదా, తెంపుకొని తీసుకొచ్చి మనం ఇంట్లో తీసుకొచ్చి ఫ్లవర్ వాజులో పెడతాం, వెంటనే ఎండిపోదు, వెంటనే రాకులు రాలవు. అట్లీస్ట్ 1 day or 2 days or 3 days ఉంటుంది. ద సేమ్ థింగ్ హ్యాపెండ్. మంటి బొమ్మలో దేవుడు వీని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను 2:7 ఆదికాండంలో చెప్పన్నట్టు దేవుని యొక్క ఆత్మ లేక దేవుడు మానవునిలోనికి తన ఆత్మను ఊదినప్పుడు ఏమైందంటే జీవాత్మ అయ్యాడు. మన 3వ అధ్యాయంలో ఆదామును వెళ్ళగొట్టిన పదం చాలా విచారకరమైన పదం చూస్తాం. అంటే స్పిరిచువల్ డెత్, ఫిజికల్ డెత్, 2 రకాల డెత్లు మనం చూస్తాం. డెత్ అంటే అర్థం ఏంటంటే లైఫ్ లేదని అర్థం. దేవుడు మానవుడు కలిసి సహవాసం చేయడానికి ఏమి దోహదమైంది? మానవుడు దేవుని స్వరూపంలో చేయబడ్డాడు, నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే మానవుల్లో ఆత్మ ఉంది. బికాస్ గాడ్ ఈజ్ అ స్పిరిట్ బీయింగ్, ద కమ్యూనికేషన్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్ ఈస్ త్రూ ద స్పిరిట్. అందుకనే దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనము చెప్పబడిన మాటను మనం చూస్తా ఉన్నాం. ఫిజికల్ డెత్ వచ్చింది. 23, 24 వచనాలు విచారకరమైన మాటలు. దేవుడని యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడనో దాన్ని సేద్యపరచుటకును ఏదైనా తోటలో నుండి అతను పంపివేశాను. ఈ కాబోతు 1 సమూయేలు 4వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుని సన్నిధి వెడలిపోయారు. ఆదాము అవ్వలు దేవుని సన్నిధి నుంచి వెళ్ళగొట్టబడ్డారు. విచారకరమైనటువంటి వారు. డ్రివన్ అవే ఫ్రమ్ ది గార్డెన్ ఆఫ్ ఈడెన్, డ్రివన్ అవే ఫ్రమ్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. విచారకరం. దీస్ ఆర్ ఆల్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్. ఈ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి పాపం యొక్క పర్యవసానము? దే సిన్డ్ అగేన్స్ట్ గాడ్. స్పిరిచువల్ డెత్. దేవుని నుంచి వాళ్ళు వేరైపోయారు. సిగ్గు, దిగంబరత్వము ఎందుకు వచ్చింది? దే ఆర్ ఏలియనేటెడ్ ఫ్రమ్ విదిన్.
తనలో నుంచి తాను వేరే అయిపోయాడు. మనిషిలో స్ప్లిట్ పర్సనాలిటీ వచ్చేసింది. అంటే ఐ డోంట్ లైక్ మై సెల్ఫ్. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. స్పిరిచువల్ డెత్ బికాస్ దే ఆర్ ఏలినేటెడ్ ఫ్రమ్ గాడ్. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ బికాస్ మ్యాన్ ఈస్ ఏలినేటెడ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్. ఆ తర్వాత రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. వీఆర్ ఏలినేటెడ్ ఫ్రమ్ వన్ అనదర్. ఒకరితో ఒకరి నుంచి ఎడబాటు వచ్చేసింది. అండ్ వీఆర్ ఏలినేటెడ్ ఫ్రమ్ ద క్రియేషన్. ఎకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. దేవుడి నుంచి వేరయ్యాడు, తనలో తాను వేరయ్యాడు, ఒకరి నుంచి ఒకరు వేరయ్యారు, సృష్టి నుంచి వేరయ్యారు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ట్రాజడీ బికాస్ ఆఫ్ ద ఫాల్. మానవుని యొక్క పతనాన్ని కనుక మనం జాగ్రత్తగా గ్రహిస్తే మనం చాలా కంట్రోల్లో ఉంటాం. నేనంటే ఏమనుకున్నావు, ఇప్పుడు కూడా ఉన్న సిద్ధాంతం ఏంటంటే యు ఆర్ గాడ్, నీవే దేవుడివి, నీకు తెలియట్లేదు, యూ కెన్ డూ దిస్, యూ కెన్ డూ దాట్, నువ్వు ఏదో మెడిటేషన్ చేయాలి, నువ్వు ఏదో ధ్యానం చేయాలి, నువ్వేదో చేసి నువ్వేదో అయిపోవాలి. నాన్సెన్స్. మానవుని యొక్క పత్రం ఏం చెప్తుందంటే మానవుడు పాపమునకు బానిసైపోయాడు. మానవుడు దిక్కులేని స్థితిలో ఉన్నాడు. హెచ్కేల్ గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం మనం చూస్తాం కదా. రాతి గుండె, ఇర్మియా 17:9, అది రోగముతో ఉంది, మోసకరమైంది, చెడిపోయింది. సండే స్కూల్లో చెప్తాం మనం. చీకటిని, పాపమును డార్క్ బ్లాక్ తో మనం పోలుస్తాం. అంటే హృదయం ఉన్నప్పుడు హోల్ కంట్రోలింగ్ సిస్టమ్ అండ్ రెండోది ఎమోషనల్ డిపార్ట్మెంట్. రెండు విధాలుగా మనం గ్రహించాలి. ఒకటేమో బైబిల్లో రాయబడిన హృదయం అన్న పదాల్లో రెండు విధాలుగా చూడాలి. ఒకటి ఏంటంటే ఎమోషనల్ డిపార్ట్మెంట్, అక్కడి నుంచే ఎమోషన్స్, ఉద్రేక భావాలు, భావోద్రేకాలను వస్తాయి. ఇంకోటేమో టోటల్ కంట్రోలింగ్ సిస్టమ్, అది గుర్తుపెట్టుకోవాలి. అన్బిలీవర్స్ కండిషన్, అవిశ్వాసి పరిస్థితి ఎలా అయిపోయిందంటే మైండ్ ఇస్ కరప్టెడ్ బికాస్ ఆఫ్ సిన్. మైండ్ చెరపబడి 2 కొరింథీ 11:3 ఇందాక మనం చదివాం. కరప్టెడ్ మైండ్. 2 కొరింథీ 4:4 బ్లైండెడ్ మైండ్, గుడ్డితనం గల మనస్సు. రోమా 1:28 భ్రష్టమైన మనస్సు, రెప్రొబేట్ మైండ్. టైటస్ 1:15 డిఫైల్డ్ మైండ్, అపవిత్రపరచబడిన మనస్సు. టైటస్ 1:15 డబుల్ మైండెడ్నెస్, ద్విమనస్కత్వం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం కూడా ఆ మాటలు మనం చూస్తాం. కొలస్సీ 1:21 ఎంప్టీ ఇన్ యువర్ మైండ్, విరోధ భావం కలిగినటువంటి మైండ్. ఎఫెసీ 4:17 వ్యానిటీ ఆఫ్ దేర్ మైండ్. సో అవర్ హార్ట్ ఈస్ కరప్టెడ్, అవర్ మైండ్ ఈస్ కరప్టెడ్. దట్ ఈస్ అన్ఫార్చునేట్. దాన్ని మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో 21 నుంచి 23 వరకు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మార్క్స్ వార్త. లోపల నుంచి బయటకు వచ్చేదే మనిషిని అపవిత్రపరుస్తుంది, కానీ బయట నుంచి లోపలికి పోయేది పరచబడదు అని చెప్పి అక్కడ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. 7వ అధ్యాయం 51వ వచనంలో స్టెఫన్ అంటాడు, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరుచున్న వారా. 2 తిమోతి 4:3 దురద చెవులు గలవాడు. అవర్ హార్ట్ ఈస్ కరప్టెడ్, అవర్ మైండ్ ఈస్ కరప్టెడ్, అవర్ ఇయర్ ఈస్ కరప్టెడ్. ఎవ్రీ ఆర్గాన్ ఇన్ ద హ్యూమన్ బాడీ, ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ హ్యూమన్ బాడీ, దాన్నే డిప్రేవిటీ అని అన్నారు. టోటల్ డిప్రేవిటీ, అది మానవుడి యొక్క కండిషన్. షేమ్ఫుల్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్, నేకెడ్నెస్, hiding from God, fear, blame God, blame one another, war with the unsaved, increase of labor pains, husband becomes head of the family, wife desiring to dominate husband, creation, non-cooperation, and work hard to live, and physical death. ఇంకా మీకు కొన్ని చెప్పాను, అన్ని ఎరుకుంటూ పోతే చాలా వస్తాయి. వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ మ్యాన్? ఈ స్పిరిచువల్లీ డెడ్. ఎఫెసీ 2:1-3 వచనాలు. మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బతికించాను. స్పిరిచువల్లీ డార్క్నెస్. మీరు పూర్వం ముందు చీకటి ఉండ్రి, పూర్వం మీరు చీకట్లో ఉన్నారు, అది కరెక్టే. మీరే చీకటి ఉండ్రి, ఇప్పుడైతే ప్రభు నుండి వెలుగై ఉన్నారు. ఎఫెసీ 5:8 యు ఆర్ స్పిరిచువల్లీ బ్లైండ్. దేవుని స్వరూపైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశించకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలిగజేశాను. స్పిరిచువల్లీ బ్లైండ్. 11:20 మత్తయి సువార్త, ప్రయాసపడి భారము మోసుకునిచున్నారు, పాప భారము చేత వీఆర్ బర్డెన్. యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆ భారం పోతుంది. యాత్రికుని ప్రయాణంలో చాలా చక్కగా ఆథర్ చక్కగా చిత్రీకరిస్తాడు. సిలువ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ భారం అంతా తొలగిపోతుంది, పాప భారం. రోమా 7:23 వీఆర్ స్పిరిచువల్లీ క్యాప్టివేటెడ్. పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది.
యోహాను 8:34 పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసు. నేను పాపమునకు అమ్మబడి ఉన్నాను. రోమా 7:14, గలతీ 3:13-14. క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విడిపించాడు. We were under the curse of the law. ఎఫెసీ 2:3 మనము స్వభావ సిద్ధంగా దేవుగ్రతకు పాత్రులమై ఉంటుంది. We were under the wrath of God. కీర్తన సంఖ్య 44:7-8 వచ్చినారు. గ్రాఫికల్ గా పిక్చర్ రాయబడింది. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం కలిగిన వాడు ఎవడూ లేడు. వారి ప్రాణ విమోచన క్రయధనము ఎప్పటికీ తీర్చక అట్లా ఉండాల్సిందే. ఎందుకంటే అది బహు గొప్పది. వీఆర్ హెల్ప్లెస్, వీఆర్ హోప్లెస్. మనల్ని ఎవడో రక్షించలేడు, మనకు మనం రక్షించలేము. మన స్థితి బహు ఘోరమైన ఆందోళనకరమైన పరిస్థితులు ఉంది. ఆల్ ఆర్ అన్రైచియస్ ఇర్రెస్పెక్టివ్. ఇంకెవరు లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. నాట్ ఓన్లీ ఇండివిజువల్, సిన్ ఎఫెక్ట్స్ కార్పొరేట్లీ. ఆకాను పాపం చేశాడు, ఇశ్రాయేలులందరూ ఓడిపోయారు. లెట్ us రీక్యాప్. వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ మ్యాన్? ఆత్మీయంగా చనిపోయాడు, ఆత్మీయంగా అంధకారంలో ఉన్నాడు, గురుడితనంలో ఉన్నాడు, పాపభారమును మోసుకుంటున్నాడు, పాపపు చెరలో ఉన్నాడు, పాపమునకు అమ్మబడి బానిసైపోయాడు, ధర్మశాస్త్రపు శాపములో ఉన్నాడు, దేవుని ఉగ్రతకు గురయ్యాడు, నిస్సహాయ స్థితిలో ఉన్నాడు, నీతివంతుడు లేడు, ఒక్కడు లేడు, దేవుని వెతుకు వాళ్ళు లేడు, పనికిమాలిన వారైనని రాయబడింది. అందరూ పాపం చేసిన వారు దేవుని అనుగ్రహాన్ని పోగొట్టుకున్నారు. అసలు దేవుని మహిమను పోగొట్టుకోవడమే పాపమట. టోటల్ డిప్రేవిటీ. టోటల్ డిప్రేవిటీ అర్థమైంది. టోటల్ డిప్రేవిటీ షుడ్ బి డిఫైన్డ్ యాజ్ ది ఎఫెక్ట్ ఆఫ్ సిన్ ఆన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. ఎఫెక్ట్ ఆఫ్ సిన్ ఆన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. రెండు సిద్ధాంతాలు ఉన్నాయి. ఒకటేమో జాన్ క్యాల్విన్ సిద్ధాంతం, రెండోదేమో అర్మీనియస్ సిద్ధాంతం. జాన్ క్యాల్విన్, దట్ ఈస్ 1509 to 1564. జేకబ్ అర్మీనియస్, ఆయన 1560 to 1609. ఈయనేమో డచ్ థియాలజియన్, ఆయనేమో ఫ్రెంచ్ థియాలజియన్. Calvinism and Arminianism are two systems of theology that attempt to explain the relationship between God's sovereignty and man's responsibility in the matter of salvation. మీకు జస్ట్ ఒక హింట్ మీకు ఇస్తాను, బికాస్ దీని గురించి మనం దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ డిబేట్స్ ఆర్ దేర్. దాని గురించి మనం డిబేట్ పెట్టుకోవడం అనవసరము. వాళ్ళు వాళ్ళ కన్విక్షన్ చెప్పారు, వాళ్ళు వాళ్ళ ఉద్దేశాలు చెప్పారు. నాట్ నెసెసరీలీ దట్ షుడ్ బి రైట్. మనం కనుక దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే మనము ఏది యాక్సెప్ట్ చేయొచ్చు, ఏది రిజెక్ట్ చేయొచ్చు మనకి బాగా అర్థమవుతుంది. కాకపోతే మనం థియలాజికల్ పర్స్పెక్టివ్ లో వాక్యాన్ని ఎలా బోధించాలి అనే సత్యాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం గనక నేను మీ ముందు ఈ వివరాలన్నీ పెడుతున్నాను. ఎందుకంటే రేపు పొద్దున మీరు వాక్యం తీసుకొని చెప్తున్నప్పుడు ఎవరో ఒక అర్మేనియనిస్ట్ వస్తాడు, వచ్చి ఒక ప్రశ్న వేస్తాడు, అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. లేక ఈ క్యాల్వినిస్ట్ లో కూడా హైపర్ క్యాల్వినిజం ఉంది. హైపర్ క్యాల్వినిస్ట్ లో వచ్చి వాళ్ళు ఇంకోటి ఏదో చెప్తారు. అప్పుడు నువ్వు కన్ఫ్యూజ్ కాకుండా నీకు ఒక బ్యాలెన్స్డ్ అండర్స్టాండింగ్ ఉండాలనే ఉద్దేశంతో డాక్టరీన్స్ చెప్తున్నప్పుడు ఈ పదాలు కూడా మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇది చాలా డీప్ సబ్జెక్ట్, దీని గురించి మనం బాగా స్టడీ చేస్తే చాలా మంచిది. క్యాల్వినిజం, దాన్ని గుర్తుపెట్టుకోవడానికి 5 పదాలు. టులిప్, TULIP. టీ అంటేనేమో టోటల్ ఇన్హెరిటెడ్ డిప్రేవిటీ, అది క్యాల్వినిస్ట్ అంటాడు. ఆయనకి కౌంటర్ గా అర్మేనియనిజం ఏం చెప్తుందంటే పార్షియల్ డిప్రేవిటీ, అంటే మనం పూర్తిగా డిప్రేవ్ అవ్వలేదండి, ఇంకా కొంచెం ఉంది అని అంటారు వాళ్ళు. రెండవది అన్కండిషనల్ ఎలక్షన్, అంటే దేవుడు నన్ను ఎంపిక చేసుకున్నప్పుడు ఏ కండిషన్స్ లేకుండా ఎలక్ట్ చేసుకున్నాడు అనేది క్యాల్వినిజం చెప్తుంది. అర్మేనియనిజం ఏం చెప్తుంది? లేదు, గాడ్ కండిషన్స్, దేవుడు ఆయనకు భవిష్యత్తులో తెలుసు కాబట్టి ఒక కండిషన్ బట్టి ఎలక్షన్ చేసుకున్నాడు. లిమిటెడ్ అటోన్మెంట్, అంటే ఎవరైతే రక్షించబడ్డారో వారి కోసమే యేసుప్రభు కల్వరిశిలలో మరణించినాడు అని చెప్పి వీళ్ళు అంటారు. వాళ్ళు ఏమంటారు? అన్లిమిటెడ్ అటోన్మెంట్, అందరి కోసము దేవుడు చనిపోయాడని వీళ్ళు అంటారు. వీళ్ళు క్యాల్వినిస్టులు ఏమంటారు? ఇర్రెసిస్టబుల్ గ్రేస్ ఆఫ్ గాడ్, అంటే దేవుడు నిన్ను రక్షిస్తున్నప్పుడు స్వార్థ కనుక చెప్తే దేవుడు నిన్ను జగత్తు పునాది వేయడం నువ్వు కనుక ఏర్పాట్లో ఉంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు సరెండర్ అయిపోతావు. అంటే నీ నిమిత్తం లేదు, నీ తీర్మానంతో నిమిత్తం లేదని ఇర్రెసిస్టబుల్ గ్రేస్ అంటారు. అర్మేనియన్ ఏముంటుందని లేదు, యూ కెన్ రెసిస్ట్, దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు యూ కెన్ రెసిస్ట్ అని వీళ్ళు అంటారు.
పి అంటే పర్సివరెన్స్ ఆఫ్ ది సెయింట్స్. వీళ్ళు ఏమంటారంటే ఒకసారి రక్షించబడ్డావంటే ఇటర్నల్ సాల్వేషన్, నువ్వు మళ్ళా నీవు నీవు ఖచ్చితంగా పరదేశంలోకి వెళ్తావు అని వీళ్ళు అంటారు. వాళ్ళు ఏమంటారంటే ఏమో చెప్పలేమండి, వెళ్తే వెళ్ళొచ్చు, సాల్వేషన్ ఈజ్ నాట్ ఎటర్నల్ అని వీళ్ళు అంటారు. అది మీకు అర్థం కావడానికి కింద క్యాట్ క్యాచ్ అండ్ మంకీ క్యాచ్. క్యాట్ క్యాచ్ ఏంటి? బిడ్డ కింద పడిందంటే రెస్పాన్సిబిలిటీ ఎవరిది? తల్లిది, బిడ్డది కాదు. అలాగే రెండవది మంకీ క్యాచ్. మంకీ క్యాచ్ లో బిడ్డ గనక కింద పడితే రెస్పాన్సిబిలిటీ ఎవరిది? బిడ్డది, తల్లిది కాదు. బిడ్డది, తల్లిది కాదు. మనుషులు కాదండి. క్యాట్ క్యాచ్ అండ్ మంకీ క్యాచ్, క్యాల్వినిజం అండ్ ఆర్మినియనిజం. సో దీంతో కండిషన్ ఆఫ్ మ్యాన్ గురించి కూడా మనం చూసాం. ఆ తర్వాత మనం డాక్ట్రిన్ ఆఫ్ మ్యాన్ సిన్ గురించి మనం స్టడీ చేయాలి. ఐ థింక్ ఇట్ ఈస్ 8:10 అయింది కదా, 8:10 అయింది కాబట్టి వాట్ వీ విల్ డూ ఈస్, మనం ఇంతటితో ఇక్కడికి ఆఫ్ చేసి మనం కాసేపు మనం డిస్కషన్ చేసుకుందాం. డిస్కషన్ చేసుకున్న తర్వాత ఆ డిస్కషన్ బట్టి ఇంకేదైనా మనం చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని చిత్తమైతే నెక్స్ట్ టైము మనము నెక్స్ట్ డాక్టరీని మనం స్టడీ